అట్లే ఎక్కువగా వీళ్ళు చేసింది ఎంఓయూలు తప్ప ఆచరణలో మాత్రం ఏవి రాలేదు అని చెప్తున్నారు. సో ఎవరైనా తెచ్చారు తెలంగాణకు పెట్టుబడులను మాట్లాడాల్సి వస్తే గతంలో 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ ఈ 16 నెలల్లో వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు కానీ ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. అంటే గతంలో మా పరిపాలనలో దాదాపు 10 సంవత్సరాల కాలంలో విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి గతంలోనే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ గారు రెగ్యులర్గా దాన్ని ఫాలో అప్ చేస్తూ అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ 10 సంవత్సరాలలో పెట్టుబడులే రాకపోతే గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ లేకపోతే చుట్టుపక్కల మన కొంగరకలాన్ దగ్గర వచ్చిన ఇండస్ట్రీస్ కానీ అంటే పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతోని లక్షల కోట్ల రూపాయలతోని ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు ఈరోజు చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పుడు ఆ అభివృద్ధి లేదు, లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందంటే ఇక దానికంటే విడ్డూరం ఇంకోటి ఉండదు అనేది అయితే నేను చెప్పదలుచుకున్నా. అంటే నిజానికి నిజం, అబద్ధానికి అబద్ధం, వాస్తవాలు ఏముంటే అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా చెప్పకుండా ఇగో ఇక్కడ వరకు జరిగింది, ఇగో ఇక్కడ వరకు ఆపేసినారు, ఈ రకంగా చేసి వాళ్ళు వెనకబడ్డారు, మేము ఈ విధంగా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళినామని చెప్పేసి ఒక కేటగిరికల్గా మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అవి ఏవి అవన్నీ పక్కన పెట్టేసి ప్రతి విషయంలో కూడా మేము ప్రాజెక్టులు కడితే దాని విషయంలో నెగిటివ్, అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకుంటే దాని విషయంలో నెగిటివ్, పెట్టుబడులు తీసుకొస్తే దాని విషయంలో నెగిటివ్. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది చెయ్యదలుచుకున్నది ప్రాపర్గా చెయ్యకుండా గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఏడిస్తే ఏమొస్తుంది? మీరు అధికారంలోకి వచ్చి 16-17 నెలలు అయింది. ఇక మీ పరిపాలన మీరు చేసుకోండి, చెయ్యండి, ప్రజలకు బాగు చేయండి. ప్రజలకు ఇంకా గత ప్రభుత్వం కంటే అత్యున్నతంగా సౌకర్యాలు అందించడంలో కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, అవి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచించాలి. కానీ వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు ఆ ప్రభుత్వం వాళ్ళు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు ఇదే మాట్లాడుకుంటూ కూర్చుంటే ప్రభుత్వానికి వెళ్ళడానికి ఏం అవకాశం ఉంటుంది? ముందుకెళ్ళడానికి ఏ అవకాశం ఉండదు. పైగా ఈ రోజు వాళ్ళు జపాన్కి వెళ్ళి 12,500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి అన్నారు. పోయినసారే 1,00,000కు పైగా పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఉదరగొట్టేసింది మొత్తం మీడియాలో కానీ పేపర్లో కానీ. ఇక వాళ్ళకున్న బంది మాగదులంతా కూడా ఉదరగొట్టేసి అన్ని చేసినాం కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తేనే దాదాపు 50,000 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన సందర్భం ఉంటే ఈ రోజు కేవలం 12,600 కోట్ల రూపాయలు వస్తే 30,000 చిల్లరగా ఉద్యోగాలు వస్తాయని అంటే ఇది హాస్యాస్పదంగా పోతే వాళ్ళు చెప్పుకోవడానికన్నా కొంచెమన్నా ఆలోచన ఉండాలా? 10-12,000 కోట్ల పెట్టుబడులు వచ్చినంత మాత్రం 30,000 ఉద్యోగాలు వస్తాయా? వచ్చే అవకాశం ఉందా? అది ఏ రకంగా వస్తాయి? మరి 1,00,000 కోట్లకు వస్తే అది మూడింతలు కావాలి. కానీ అట్లా అంటే ప్రతి విషయంలో కూడా ఇక కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అది అడ్డం పెట్టిండి ఏం చేస్తున్నాం? మీరు ప్రాపర్ గా పరిపాలన చేయకుండా ఉన్నప్పుడు మీ మీద ఖచ్చితంగా మేము విమర్శలు చేస్తాం. విమర్శలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కామ్గా ఉంటుంది? ఎందుకు ఉండాలి? మేము ప్రధాన ప్రతిపక్షం. మీరు చేస్తున్న లోటుపాట్లను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత కర్తవ్యం మా మీద ఉంది కాబట్టి మేము ఆ పని చేస్తున్నాం. ఈ రోజు మీరు హైడ్రాని తీసుకొచ్చిండ్రు, ఏం పని చేసిండ్రు? హైడ్రా తీసుకొచ్చి మూసీని తీసుకొచ్చిండ్రు, ఏం చేసిండ్రు? ఏ దానికి డబ్బులు లేవని చెప్పేసి అని అంటారు. కానీ 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సరి చేస్తామని చెప్పేసి అని అంటారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళని కూరగొడతామని చెప్పేసి మాట్లాడతారు. లగచర్లలో నిన్నగాక మొన్న మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చెప్పింది? ఆ రోజు మేమేమన్నాం, మొత్తం మానవ హననం జరుగుతుంది, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, దారుణంగా హింసిస్తున్నారు ప్రజల్ని అని చెప్పేసి అన్నాం. మీరు ఆ ఫార్మాసిటీ పేరుతోని ప్రజల మీద దాడి చేసి అసలు వాళ్ళకి జైళ్లలో వేసి బెయిల్ రాకుండా చేసిన సంఘటన దీని మీద మేము ఇది పక్కన పెడితే పెట్టుబడుల మాటలకు వస్తే మీరు 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు చెప్పండి. అంటే టోటల్ గా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువనే తెచ్చామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఉంది. దానికంటే ఎక్కువనే ఉంటది కానీ తక్కువ ఉండే పరిస్థితి లేదు. దాంట్లో మేము తీసుకొచ్చిన సందర్భాల్లో కూడా మేము ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా వెళ్ళిన సందర్భాల్లో అనేక సమయాల్లో వివరించి చెప్పడం కూడా జరిగింది, ఎక్కడెక్కడ చెప్పాము ఏంటి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఆ పెట్టుబడులు కూడా మీరు అన్న 10 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఓన్లీ ఎంఓయూలేనా? కంపెనీలు వచ్చినాయి, ఎస్టాబ్లిష్ చేసినాయి. మీరు కొంగరకలాన్లో కూడా నాకు కంపెనీ పేరు గుర్తుకు రావట్లేదు, దాదాపు 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోనే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. అంతా ఇప్పుడు రన్ కూడా అవుతుంది. అట్లాంటివి ఉన్నాయి చాలా. కాబట్టి మేము మాటల వరకు పరిమితం కాలేదు. ఖచ్చితంగా
వాటిని ఆచరణ వైపుగా తీసుకెళ్ళినాం. ఆచరణ వైపుగా తీసుకెళ్లే మేము చూపించగలిగినాం. ఆ చూపించడం కాబట్టే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఇటువంటి మేము అంటే ఆ పాత ప్రభుత్వం అట్లా చేసింది లేకపోతే ఇట్లా చేసింది అని చెప్పేసి ఆనాడు సమైక్యవాదులుగా ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ దాన్నే తిట్టుకుంటూ కూర్చుంటలేదు. ఒక అంశంగా అది మాట్లాడుతూ కానీ అభివృద్ధి పరచడానికి మేము వేసిన ప్రణాళికల్ని ఇక్కడ కూడా మేము వెనక్కి తీసుకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా అభివృద్ధి ప్రణాళిక ముందుకే ఉండాలని చెప్పేసి మేము ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగానే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. కానీ మేము గత ప్రభుత్వం ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఇది చేసింది, అది చేసింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ కూర్చుంటే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ రకంగా వస్తుంది? మీరు 1,40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,82,000 కోట్ల రూపాయల అప్పు ఈ పాటికే చేసిండ్రు. ఈ పాటికే 1,82,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇప్పుడు మీరు చెప్తున్నదంతా కూడా మీరు అప్పు చేసింది ఒక లెక్క, పెట్టుబడులు వస్తున్నది ఒక లెక్క. ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల రూపాయలు పాతగా వీళ్ళు తీసుకొచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 12,500 కోట్ల రూపాయలు అంటే 1,12,000 కోట్ల రూపాయలు. అంటే అదంతా మీరు చెప్తున్న దాని ప్రకారము ఈ 1,82,000 కోట్ల ఇవి 1,12,000 కోట్ల రూపాయలు. అంటే ఇది మొత్తం కలిపితే ఎంత అవుతుంది? అదే విధంగా అప్పు తెచ్చిందే ఎక్కువ ఉంది. మీ కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి ఏం చేస్తున్నారు? ఇవి ఎక్కడ పెట్టినరు? ఎవరికి అందించారు? ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మీరు అందించగలిగినారు? ప్రజలకు అందించింది ఏంది? ఇప్పుడు రుణమాఫీ కేటాయించింది ఎంత, లేదా రైతు బంధుకు కేటాయించింది ఎంత? ఈ రోజుకి కూడా రైతు బంధులు అంటే వాళ్ళ ప్రకారం రైతు భరోసాలో ఎంతమందికి టోటల్ గా అందిన పరిస్థితి ఉంది డబ్బులు? అదే విధంగా వాళ్ళు ఇస్తానన్న అనేక హామీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు. 1,82,000 కోట్ల రూపాయలు 16-17 నెలల్లో చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పుడు మన ఈ మహాలక్ష్మి కింద బస్సులు అన్న దాంట్లో మొదట్లో మొత్తం కూడా చేశారు బానే. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికంటే బస్సుల సంఖ్య తగ్గించేశారు. అదేవిధంగా షాదీ ముబారక్ పేరుతోని, కళ్యాణ లక్ష్మి పేరుతో ఇస్తానన్న తులం బంగారం ఏమైంది? ఆ ఇస్తానన్న 1,00,000 రూపాయలే ఇప్పుడు ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట ప్రజలు. మిగతా తులం బంగారం ఏమైపోయింది? అది చెప్పనా? అంటే మీరు చేసేది ఇప్పుడు అప్పు అయితే తెస్తున్నారు, మరి తెస్తున్నప్పుడు దేనికి పోతుంది? మళ్ళీ ఇటు రాష్ట్రంలో వస్తున్న ఆదాయం వస్తూనే ఉంది. ఇప్పుడు మన సిటీ నుంచే దాదాపు 20,000 కోట్ల రూపాయల దాకా సిటీ నుంచే మనకు ఆదాయం వస్తున్న పరిస్థితి ఉంది. అటువంటిది ఈ ఆదాయం ఎటుపోతుంది? అటు తెచ్చింది ఎటుపోతుంది? పెట్టుబడులు ఎటుపోతున్నాయి? ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ మాట్లాడకుండా, అదే విధంగా ఈ విషయాల్ని పూర్తిగా విశ్లేషించకుండా, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఇది అభివృద్ధి పదంలో నడిపించకుండా మీరు ఎంతకాలం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు? ఏ విధంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు? ఈ విషయాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మా అధిష్టానం మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం, ఖచ్చితంగా ప్రజల్లో మిమ్మల్ని నిలదీస్తాం, ఎండగడతాం. మీరు ఇది మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి అంటే కుదరదు. ప్రతి విషయంలో మీరు చేస్తున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ప్రభుత్వంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా 30% కమిషన్ తీసుకునే పనులు ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముందే మాట్లాడుతున్న పరిస్థితి ఈ రోజు 30% కమిషన్లు కాంట్రాక్టర్కి ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా ఏం చేసినా ఈ రకంగా అయితే ప్రభుత్వ పరిపాలన సజావుగా జరగడానికి ఎట్లా అవకాశం ఉంటది? ఏ విధంగా అవకాశం ఉంటది? ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి దొరికినంత కాడికి దోచుకుందామని చెప్పేసి పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజా ఉపయోగంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజా అభివృద్ధిగా ఈ తెలంగాణ రాష్ట్రమే మొత్తంగా సమూలంగా మార్పు చెందే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగట్లేదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ విధానాలు మార్చుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ప్రతిపక్షం మీద ఊరికనే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అట్లా అనుకుంటే ఆపోజిషన్ మేము ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి గౌతమ్ గారు అంటున్నారు. మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం లీడర్ ఏడవనుకుంటు ఎందుకు బయటికి వస్తలేడు? ప్రజా సమస్య నిజంగా కూడా రైట్, గౌతమ్ గారు చెప్పింది 100% కరెక్ట్ అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవ్వలేదు. మరి నువ్వు ఫామ్ హౌస్లో అనుకొని ఎందుకున్నావు? ప్రజలలో ఎందుకు వచ్చి ప్రజల మద్దతుకి ఎందుకుంటలేవు? 4,000 ఇస్తాను కాడ 2,000 ఇస్తుంటారు, మీరు 4,000 ఇవ్వని ఎందుకు వస్తలేరు? అంటే కేటీఆర్ ఇలా మాట్లాడతాడు, రేపు గాయబ్ అయిపోతాడు. ఆ కేటీఆర్ మాటలు ఎవరు మనం పట్టించుకునేది లేదు. కేటీఆర్ పూటకొక మాట ఒకసారి ఏమంటాడు, ఈ కార్డు చేసినా జైల్లో పెట్టమంటాడు, నేను ఫిట్ అయితే యోగా చేస్తా అంటాడు. హామీలు కాదు, కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, అడగట్లేదు కాబట్టి ఇవ్వట్లేదా? కేసీఆర్ రావట్లేదని ఇవ్వట్లేదని కాదు. నేను ఏమంటున్నా అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదే అలా ప్రతిపక్షం నడుస్తుందా? ఏదో మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళిద్దరు మాట్లాడే పద్ధతే లేదు వాళ్ళకు.
సరే, శివకుమార్ గారు. పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ మరి పిల్లలు మాట్లాడుతున్నారు. మేడం ఇప్పుడు పిల్లలాగా మాట్లాడి ఏ విషయం చెప్పండి, పిల్లలాగా ఏ ఇష్యూలైనా పర్ఫెక్ట్ గా మెచ్యూర్డ్ తో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అది హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ లేకపోతే మా మావాడు కానీ ఏ విషయాన్ని తీసుకున్నా చెడు కూడా ఆడుతున్న పరిస్థితి ఉంది అసెంబ్లీలో. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి మీరు ఏదో మాట్లాడతారంటే ఎట్లా? మీరు అక్కడ చూడండి, ఒకసారి అసెంబ్లీ సెషన్ చూడండి. మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఈ రోజు ఏం మాట్లాడినా దాంట్లో తప్పులు తడక, ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్న తప్పులు తడగనే, అదే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్న తప్పులు తడగనే. ఇప్పుడు ఆ విషయాలు బయట చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మన హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని చుట్టూ సముద్రాలే ఉన్నాయని మాట్లాడుతున్నారు. అదే విధంగా మన హైదరాబాద్ లో ఏదో ఉందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మొత్తం మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ముఖ్యమంత్రి పేరే గుర్తులేని పరిస్థితి. మీ పరిపాలన సరిగ్గా ఉంటే ముఖ్యమంత్రిని ఎందుకు గుర్తుంచుకోరు? ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు గుర్తుంచుకోరు? లేకపోతే మా వాళ్ళు దాడి చేసి ముఖ్యమంత్రి గారి పేరు మీకు కూడా తెలుసా? మీకు కూడా తెలియదు అని చెప్పండి. మీ నాయకులు ఇప్పుడే చూపిస్తాను మీకు. నిన్నగాక మందుల శామిల్ గారు కూడా స్టేట్ మీద అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పేరు ఇట్లాంటి స్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాము. లేకపోతే మేము చెప్తాము ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడానికి మేము చెప్తామా? మీ నాయకులు మర్చిపోతున్నారు. జగ్గారెడ్డి గారు మర్చిపోయారు. మళ్ళీ మాట్లాడండి ప్లీజ్, దయచేసి. గౌతమ్ గారు, శివకుమార్ మళ్ళీ మాట్లాడండి.